హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మనం స్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఇన్ని రోజుల కాడ నుంచి వీడియో ఎందుకు తీయలేదంటే నా సెల్ అయితే బాగలేదు. ఎందుకంటే ఈ బ్యాటరీ అయితే బాగలేదంట నా సెల్లో. అందుకోసం మా మొబైల్ అయితే చెడిపోయాకల్లా ఇంకా ఆ మొబైల్ తీసుకుని వెళ్ళి ఇంకా షాపులో చూపిస్తే వాళ్ళేమో చూసి అమౌంట్ అయితే చెప్పారు. అమౌంట్ చెప్పాకల్లా విష్ణు ఉండి, స్వామి మాల తీకముందే చెడిపోయింది. అప్పుడు కొద్దిగా వస్తూ పోతూ ఉంది. ఇంకా మాల తీసాక అస్సలు పోయింది సెల్లు కూడా. అది కాకుండా మా పిల్లలు అయితే పొద్దాగలు నొక్కి చెడగొట్టారు దానికి. మా లడ్డువాడు మరీ అక్కడ ఛార్జింగ్ పెడతానా అది పీకుతాడు, పీకేసి గుల్ల చేస్తాడు, కింద పడేస్తాడు. మా చిన్ను అయితే పొద్దాగలమ్మ బొమ్మలది మీరు ఎన్నిసార్లు చూసుంటారు వాడు సెల్ అడిగింది. అలా చేసి నా సెల్ను అయితే దెబ్బకి పోగొట్టారు మా పిల్లలు. అందుకోసం విష్ణు చెబితే ఇంకా మాల్లో ఏం అనలేదు. ఎందుకంటే మాల్ అంటే మళ్ళీ అనకూడదు కదా. అందుకోసం అయితే మానేసి మాల్ తీసి వచ్చి నాకైతే మామూలుగా అరవలేదు. నాకైతే స్వామి విష్ణు ఇలా అరుస్తాడు అనుకోలేదు. నాకైతే నిజంగా ఇలా చేస్తే ఎవరైనా అరుస్తారులే, కాదంటల్లా. ఎప్పుడు అరవకుండా ఇప్పుడు అరిచాకల్లా నాకు కూడా బాధగా అనిపించింది. ఏందా ఇట్టగా అరుస్తున్నాడు విష్ణు అని. ఎప్పుడు అరవలేదు అట్టగా. అరవపోయాకల్లా మా పిల్లలకి చూస్తే నాకు అప్పుడు మామూలు కోపం రాలా. ఇంకేం చేయాలి, తప్పదు కదా. చెడగొట్టినాక అనుకుంటే ఏం రాదు కదా. అందుకోసం అయితే షాపులో చూపిస్తే అమౌంట్ అయితే 3000 అయింది, అది బాగా చేయాలన్నా అని చెప్పారు. సరేలే, అది కాకుండా అది 20,000 సెల్ కాదా, మళ్ళీ 20,000 సెల్లు 3,000కి చూసుకుంటే మూలకి వేయాలి, మళ్ళీ వద్దులే ఎత్తి చేపిస్తానని నిన్నైతే తీసుకుని వెళ్ళాడు గుంటూరు తీసుకుని వెళ్ళాకల్లా అక్కడేమో సెల్లు వదిలిపెట్టాలండి, తర్వాత 2 రోజులు ఉండి ఆగి రండి అన్నారు. 2 రోజులు ఆగి రావాలంటే మళ్ళీ గుంటూరు పోవాలి కదా. అది కాదండి, ఏడ చేయండి, మళ్ళీ వచ్చే పని కూడా లేదు అన్నారు. విష్ణు ఎందుకు వెళ్ళాడంటే గుంటూరు కూడా బండి మేము కారు తెచ్చాం కదా, ఆ కారు నెంబర్ ప్లేట్ అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చాకల్లా అది కూడా తీసుకుని వెళ్ళండి అని ఫోన్ చేశారు కంపెనీ వాళ్ళు ఫోన్ చేశాకల్లా అక్కడికి వెళ్ళి ఆ నెంబర్ ప్లేట్ తీసుకొని ఈ సెల్లు చూపించాకల్లా వాళ్ళు 2 రోజులు పట్టిద్ది అనకల్లా మళ్ళీ సెల్ అక్కడ ఇచ్చి మళ్ళీ ఆయన నచ్చ చెప్పి, కాదన్నా సాయంత్రం కల్లా ఇవ్వండి, నాకు కొద్దిగా పని ఉంది, అది చూసుకొని వచ్చాకల్లా కొద్దిగా చూడండి, నేను వెళ్ళేది మళ్ళీ నర్సాపేట వెళ్ళి రావాలంటే అంత లాంగ్ తిరగలేము కదా పొద్దాకలా, మేము బేరలకి తిరుగుతూ ఉంటాం అంటే, సరేలేన్నా నేను చేసి ఇస్తాలే అన్నారంట. అక్కడ ఇచ్చి ఆ షాపులో ఇచ్చి విష్ణు వెళ్ళి స్వామి అనే వస్తుంది వద్దాక. విష్ణు వెళ్ళి మళ్ళీ ఆ రమ్మని మొత్తం కూడా చూసుకొని సీట్ కవర్లు కావాలని అడిగాడంట. అడిగితే వైట్ వచ్చింది కదా మా కారుకి మొత్తం ఫుల్ వైట్ వచ్చింది కదా లోపల కూడా సీట్కి. అందుకోసం పాడైపోతాయి, సీట్ కవర్లు వేద్దామంటే సీట్ కవర్లు వేస్తే అది బాగుండదన్న. కావాలంటే మీరు టవల్ ఉంటుంది కదా, ఆ టవల్ కప్పుకోవటమే. ఎందుకంటే అట్టా ఆనుకొని పండుకోవటానికి కుదరదంట. ఈ కవర్లు వేస్తే అది బాగుండదన్న, అది రాదు. ఇంకా ఆనుకొని పండుకోవటానికి అయినా కానీ కూర్చోటానికి అయినా కంఫర్టబుల్గా ఉండదు. అందుకోసం టవల్ కప్పుకుంటే నీట్గా ఉంటుంది, ఇంకా పాడు కాకుండా ఉంటాయి అన్నాడు. సరేలే అన్నాని ఇంకా తీసుకోకుండా ఇంకా నెంబర్ ప్లేట్ తీసుకొని ఇంకా సాయంత్రం దాకా అక్కడ ఉండి ఆ సెల్లు తీసుకొని వచ్చాకల్లా పాపం 6 అయింది రాత్రి. విష్ణు వచ్చాకల్లా ఇంకా విష్ణు చూస్తే నాకు పాపం అనిపించింది, నాకు భయం కూడా వేసింది. మళ్ళీ ఇంతసేపు ఉన్నాడు కదా, నీకోసమే ఆ భయం, సెల్లు కోసమే ఉంచున్నాను అంటాడేమని నాకు భయం వేసింది. ఇంకా బాగా చేపించి తెచ్చి ఇప్పుడైనా జాగ్రత్తగా వాడుకొని గోల పిల్లకి పొద్దాకలు ఇచ్చి పోగొట్టబాకు. పొద్దాకలా వీడియోలే ఇప్పటికే యూట్యూబ్లో వీడియో లేకుండా చాలా రోజులు అయింది అన్నాడు. సరే విష్ణు, నేను కూడా అదే అనుకుంటున్నా, చాలా రోజులైంది వీడియో వేయకుండా కూడా. రీల్స్ కూడా తెలియదు విష్ణు అన్న, అది మాత్రం బాగా గుర్తుంటుంది నీకు, ఇది గుర్తుండదు అని ఇంకా మళ్ళీ అరిచాడు. అది కావాలి విష్ణు, అది కావాలి ఇది కావాలి కదంటే, సరే ఇప్పుడు కానించి పిల్లలకి బాకు జాగ్రత్తగా వాడుకో, ఛార్జింగ్ పెదనగాడ పెట్టుకొని ఇంకా నైట్ మాత్రం ఏ సెల్లు పెట్టుకున్నా కానీ మంచిది కాదంట, బ్యాటరీ డౌన్ అయ్యి ఉబ్బిపోయిద్దంట, బాగుండదు, సెల్లు పాడైపోయిద్ది అన్నారంట కంపెనీ వాళ్ళు. ఈ సెల్లు ఎందుకంటే ఒకసారి పోయింది కదా, అందుకోసం మళ్ళీ ప్రాబ్లం వచ్చింది సార్, పెందలకాడే ఛార్జింగ్ పెట్టుకొని వాడుకొని నైట్ మాత్రం పెట్టబాకండి, ఛార్జింగ్ పెట్టారంట అన్నారంట. ఛార్జింగ్ ఇంకా అదే చెప్పాడు, నైట్ మాత్రం పెట్టబాకు సిరి
ఛార్జింగ్ పెదలగాడ పెట్టుకొని ఇంకా వాడుకోను జాగ్రత్తగా పిల్లలకి ఈ బాగుసిరి అన్నాడు. సరేలేనే అది కాకుండా నా అదృష్టం ఎలా ఉంటుందంటే మళ్ళీ తిట్టిస్తానికి ఈ సెల్లు డేటా కూడా అయిపోయింది, నెట్ బ్యాలెన్స్ కూడా అయిపోయింది. నెట్ బ్యాలెన్స్ అయిపోయాకల్లా విష్ణు నెట్ బ్యాలెన్స్ కూడా అయిపోయింది విష్ణు అనే కల్లా ఇలా చూశాడు. అలా చూసాక ఏం చూసినట్టు అది చూస్తున్నా ఎట్టా సెల్ బాగా చేయించావు కదా, సెల్ బాగా చేయించినప్పుడు అందులో మళ్ళీ నెట్ బ్యాలెన్స్ ఉంటేనే కదా దానికి ఉపయోగం అన్న. నీకు సెల్లు మళ్ళీ నెట్ బ్యాలెన్స్ అయిపోయాలా, మొత్తం పాడు చేసింది కాదా అన్నాడు. పాడు చేసింది కాకుండా మళ్ళీ నెట్ బ్యాలెన్స్ కూడా అన్న. మళ్ళీ యూట్యూబ్లో వీడియోలు అట్టాయి కాదు వదులుతాడు విష్ణు అన్న. యూట్యూబ్లో ఎట్టా వదలాలి విష్ణు వీడియోలు అన్న. సరేరా ఇంకా సరేలే రా అన్నాడు. కానీ ఎంత అరిచినా కానీ ప్రేమ మాత్రం బాగుంది, అట్టాగే ఉండాలైతే నేను కోరుకుంటున్నాను. గొడవలు పడుతుండాలి, ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండాలి. గొడవలు పడపోతే ఆ బంధం ఉండదు, ఎందుకంటే ప్రేమ కనిపించదు, అరిచే దాంట్లోనే ప్రేమ కనిపించింది. నేను కూడా అదే అనుకున్నా. విష్ణు అరిచినా కానీ నా కోసమే కదా, నాకు జాగ్రత్తగా చెప్పేది, పిల్లలకి ఈ బాగు సిరి జాగ్రత్తగా వాడుకో సిరి అని చెబుతున్నాడు. నేనేమో ఈ పిల్లలు ఏడుస్తున్నారు పద్దాగలా ఏదంటే అది పరేస్తున్నారని ఇంకా సెల్ ఇచ్చా. సెల్లు వాడుకొని నొక్కి 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 కూడా పాడు చేస్తున్నారు. అందుకని ఇప్పుడు కానుంచి అయితే నేనైతే అది కాకుండా మా చిన్ను కూడా మా కాడ లేడు ఇవాళ. ఇప్పుడు నిన్నే మా అత్తయ్య తెచ్చి వచ్చి నేను 4 రోజులు ఉంచుకుంటాను తీసుకుని వెళ్ళి వాడికి, ఇప్పటికే చాలా రోజులైంది వాడికి చూడకుండా తీసుకుని రా అని మా స్వామి విష్ణువు చెప్పాకల్లా విష్ణు తీసుకుని వెళ్ళి వదిలిపెట్టి వచ్చాడు. కొండమోళ్ళు అయితే మా సొంత ఊరే కదా అది, ఇంకా మా ఇల్లు ఉంది ఇంకా అక్కడ భయం ఉండదు కదా అని మా అత్తోళ్ళ కాడైతే వదిలిపెట్టి వచ్చాం. పిల్లోడికి అయితే జయగాడికి చిన్న గాడికి మా లడ్డుగాడైతే పండుకున్నాడు. ఇంకా మా లడ్డుగాడు పండుకున్నాడు. పని అంతా అయిపోయింది. పని అంతా అయిపోయాకల్లా అన్నం కూర వండేసాను. జయగాడు పంపించి ఈడు మాత్రం అన్నం తినకుండానే దాక్షాకాయలు ఎక్కువ తిని పండుకున్నాడు. ఇంకా నిన్నేమో గుంటూరు వెళ్ళి వస్తా దాక్షాకాయలు తెచ్చాడు విష్ణు. దాక్షాకాయలు తెచ్చాకల్లా బాగా తిని అన్నం తినకుండా పండుకున్నాడు. ఇంకా చెప్పిన మాట అసలు విన్నాడు. అన్నం తినరా అంటే వద్దు, అన్నం వద్దు అన్నాడు. ఇంకా ఎవరైనా శబరిమల వెళ్తే ఏదో ఒకటి చేస్తారు, ఏంది చీరలని అలా. మా స్వామి అయితే నాకు డ్రెస్సులు, నల్లపూసల దండ, ఈ కొబ్బరి నూనె డబ్బా తెచ్చాడు.